మానవ జీవితం అంటే ఈవేళ అవమానం, రేపు సన్మానం, మళ్ళీ ఎల్లుండి మళ్ళీ అవమానం, అన్నిటికీ సిద్ధంగా ఉండాలి. ఇది జరగాలి అంటే కుదరదు. అవమానము మనకి పాఠమే, సన్మానము మనకి పాఠమే. ఏం పర్వాలా, దేని నుంచైనా నేర్చుకుంటాం. మన పద్ధతికి మనం కట్టుబడి ఉన్నామా లేదా, మన ధర్మం మనం నెరవేర్చామా లేదా అనేదే సరైన విధానం. అందుకని అందరికీ నచ్చాలి అనుకోవడం అంత అమాయకత్వం ఇంకోటి లేదు. అందరూ మనని మెచ్చుకోరు. మనం మంచివాడుగా ఉంటే అందు మెచ్చుకోవట్లేదు, వాడు చెడ్డవాడు. వాడు మనం మెచ్చుకోవడం ఏంటండి? మెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మనం ఏమిటో మనకి తెలుసు. అందరినీ నువ్వు మెచ్చించి అందరూ ఎవరిని నొప్పించకూడదు. దుర్మార్గుడిని నొప్పించి తీరవలసిందే, లేకపోతే వాడు దుర్మార్గం మారదు. మాట్లాడేవాడు మాట్లాడాలి, చేసేవాడు చెయ్యాలి. ఎవరు నొప్పించకుండా వాడు బతిమలిసి కూర్చుంటాం. ఇక్కడ ఎప్పటికీ దుర్మార్గుడుగానే ఉంటాడు. అజ్జిది ఏదో అందరినీ మెప్పించడం పెద్ద విషయం కాదు. ఇక్కడ దాని గురించి ఆలోచించద్దండి. మన పద్ధతికి మనం దృఢంగా కట్టుబడి ఉంటాం, భగవంతుడిని నమ్ముకుని ఉంటాం. ఏం జరిగినా సరే అంతిమంగా భగవద్భక్తి కారణంగా అన్నీ మనకు అనుకూలంగానే మారిపోతాయి. దాన్ని తెలుగులో అంతా మన మంచికే అంటారు. ఎందుకంటే మన మనస్సులో ఉండే భగవద్భక్తి కారణం, దాన్ని మన ప్రయత్నం కారణం కాదండి. అమ్మవారి యందు భక్తి ఉండి ఆవిడని నమ్ముకుని ఉంటే ఏం జరగని అది తిరిగేసరికి మనకు అనుకూలం అవుతుంది. ఎందుకంటే భక్తి కారణంగా, భక్తి ప్రియ, భక్తి గమ్య, భక్తివశ్య భయాపహ. ఆవిడకి భక్తి అంటే ఇష్టం, భక్తి చేత ఆవిడని పొందవచ్చు. భక్తివశ్య, భక్తికి ఆవిడ వశురాలు అవుతుంది. భయాపహ, ఉండే అన్ని భయాలు పోగొడుతుంది. అటువంటి అదృష్టం మనకి సాహిత్య సంగీతాల వల్ల కలుగుతుంది. అందులో పోటీ పెట్టాలి. అప్పుడు పరిణామము చూడు విశ్వవేదిక. అప్పుడు ప్రపంచ వేదిక మీద తెలుగు అమ్మాయిలు అబ్బాయిలు ధృవతారల్లా వెలుగుతారు. అభ్యంతరం వల్ల దేహం దృఢంగా ఉండాలి, మనస్సు దృఢంగా ఉండాలి.